ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చెమట వస్తేనే బరువు తగ్గుతున్నట్ట. మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బాగా చెమట పట్టింది అనుకోండి, కొవ్వు బాగా తగ్గుతుంది అని గ్యారెంటీ ఏం లేదు. ఒకసారి ఆలోచించండి, ఏసీ ఉన్న జిమ్ లో ఎక్సర్సైజ్ చేసాం అనుకోండి, చెమట పెద్ద కనిపించదు. అదే బయట ఎండలో మనం సేమ్ అదే 20 నిమిషాలు 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే బాగా చెమట వస్తుంది, టీ షర్ట్ అంతా తడిసిపోతుంది. అయితే ఇక్కడ బయట చేసినప్పుడే కొవ్వు తగ్గుతుందేం కాదు, రెండు సేమే. చాలా మంది ఎక్సర్సైజ్ ఎంత బాగా చేసామన్న క్వాలిటీని చెమటతో జడ్జ్ చేస్తూ ఉంటారు. ఈ రోజు చెమట బాగా వచ్చింది కాబట్టి నేను ఎక్సర్సైజ్ బాగా చేశాను, సూపర్ అని అనుకుంటాను. ఈ రోజు చెమట పట్టకపోతే నేను ఎక్సర్సైజ్ సరిగా చేయలేదేమో, వేస్ట్ అని అనుకుంటారు. కానీ ఇక్కడ మనం చెమటను ఒక కొవ్వు తగ్గడానికి ఒక మీటర్ లాగా చూస్తున్నాం. అదే అసలు కన్ఫ్యూజన్. సింపుల్ గా చెప్పాలంటే చెమట రావడం అనేది మన బాడీ యొక్క కూలింగ్ సిస్టమ్. కారు ఇంజిన్ వేడెక్కితే కారు రేడియేటర్ ఎలా అయితే కూలింగ్ చేస్తుంది సిస్టమ్, సేమ్ మన శరీరానికి కూడా చెమట అని రావడం అనేది ఆ సిస్టమ్ అన్నమాట. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బాడీ టెంపరేచర్ పెరిగింది అనుకోండి, మన శరీరం స్వెట్ ని చెమటని రిలీజ్ చేసి బాడీని కూలింగ్ చేస్తుంది అనమాట. స్వెట్ ఈజ్ ఈక్వల్ టు బాడీ కూలింగ్, స్వెట్ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాట్ మెల్టింగ్. చెమట వచ్చిన వెంటనే మనం వెయింగ్ మెషిన్ మీద చూసుకుంటే కొంచెం బరువు తగ్గినట్టు చూపించవచ్చు, కానీ అది ఫ్యాట్ తగ్గిన కొవ్వు తగ్గినట్టు కాదు. ఎక్కువ శాతం నీళ్లు పోయినట్టు, వాటర్. ఈ నీళ్ళు మళ్ళీ తర్వాత తాగామనుకోండి మళ్ళీ నార్మల్ వెయిట్కి వచ్చేస్తాం. ఒకే ఎక్సర్సైజ్ చేసినా ఇద్దరికి చెమట రావాల్సిన అవసరం లేదు. వాతావరణం, శరీరం యొక్క పరిస్థితి, జెనెటిక్స్, బట్టలు, వర్కౌట్ చేసే ఇంటెన్సిటీ, ఇలా చాలా విషయాలు ప్రభావితం చేస్తాయి. అందుకే పక్కన ఉన్న వ్యక్తి టవల్ ఫుల్ అంతా చెమటతో తడిసిపోయిందని వాళ్ళు నాకంటే ఎక్కువ ఖర్చు పెట్టారేమో కొవ్వు అని అనుకోకూడదు. అయితే అసలు మరి ఏం చెక్ చేసుకోవాలి? వర్కౌట్ ఎక్సర్సైజ్ కన్సిస్టెన్సీకి ఎక్కువ కాలం కంటిన్యూ కాకుండా చేస్తున్నామా లేదా, ఎక్సర్సైజ్ యొక్క ఇంటెన్సిటీ, స్ట్రెంగ్త్ అండ్ ఫిట్నెస్ ఎంత ఇంప్రూవ్ అయింది, డైలీ ఎక్సర్సైజ్ కాకుండా రోజు మొత్తం యాక్టివిటీ, సరిగ్గా డైట్ తీసుకుంటున్నామా లేదా, వారం వారం చెక్ చేసుకుంటున్నామా లేదా, మెజర్మెంట్, బాడీ మెజర్మెంట్, క్లాత్ ఫిట్టింగ్ అండ్ ఓవరాల్ గా థింగ్స్. కొవ్వు తగ్గడం అనేది ఎక్సర్సైజ్ లో చెమట పట్టింది ఒకటే అనేది గేమ్ కాదు. రోజుల తరబడి మీరు మెయింటైన్ చేసే ఒక జీవన విధానం, ఒక సిస్టమ్. కాబట్టి చెమట బయటకు వస్తుందంటే కొవ్వు బయటకు వస్తుందని అర్థం కాదు. మీ బాడీ తన టెంపరేచర్ కంట్రోల్ చేసుకుంటున్న సిస్టమ్ అంతే. కాబట్టి ఎక్సర్సైజ్ తర్వాత మీ టీ షర్ట్ తడిసిందా లేదా అని చూసుకోవద్దు. కొన్ని వారాల తర్వాత శరీరం ఎలా మారింది అనేది చూసుకోండి. ఫైనల్ గా ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే ఎక్సర్సైజ్ అని కామెంట్ చేయండి.